హాయ్ అండి. వేడివేడి ఎగ్ బజ్జీ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా అంటారా? చూసేయండి. ఎగ్స్ ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి ఒలిచేసేసి వాటిని రెండేసి ముక్కలుగా చేశాను. ఒక గుడ్ని రెండేసి ముక్కలుగా చేసేసుకుని 2 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం ఒక చిన్న గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఒక 5 గుడ్లకి చేస్తున్నానండి నేను. దాంట్లోనేమో కొంచెం సాల్టు, కొంచెం కడుమిరప సోడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం వామేసి దాన్ని పొడిపిండిని బాగా కలిపేసానండి స్పూన్తో. కలిపేసిన తర్వాత అప్పుడు వాటర్ పోసానండి. వాటర్ పోసి బాగా గరిటతో బీట్ చేశాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలు లేకుండా కలుపుకొని బీట్ చేస్తే మనకి దోశలకి బ్యాటర్ లాగా కొంచెం చిక్కగా వచ్చేలాగా కలిపేసుకుని బాణీలోనేమో నూనె పోసేసుకుని కొంచెం మసాలా పొడి వేసుకున్నానండి. అంటే ధనియాలు అవి కలిపింది పొడి కొంచెం వేసుకున్నాను. చాలా నీసుకొంపు గట్ట రాకుండా ఎగ్స్ ఉంటాయని వేసుకున్నాను అనమాట. తర్వాత మనం పచ్చిమిర్చి బజ్జీలాగా బజ్జీలు వేసేసుకోవడమేనండి. చాలా బాగున్నాయండి. పైన పోపిండిలోని మసాలా వేసాను కదా, ఉల్లిపాయలు మజ్జిగ కోసం ఉల్లిపాయలు పెట్టుకుంటే ఉన్నదండి. అబ్బాబ్బా ఏం చెప్పగానే వేడి తింటుంటే మా మనవడి తిట్ట పట్టపట్టప 4 లాగించాడు అనుకోండి. చూడండి ఎలా రియాక్షన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.